హాయ్ సిస్టర్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇది మార్నింగ్ మండే రోజు మార్నింగ్ 5 o'clock లేచిన అప్పటి నుంచి ఈ వ్లాగ్ అయితే షూట్ చేసిన అనమాట. ఈరోజు పోస్ట్ చేస్తున్నాం. సో ఎడిటింగ్ ఈరోజే చేసుకున్నా, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మండే రోజు ఎర్లీ మార్నింగ్ లేసాను అనమాట. ఆ రోజు అయితే మాకు ఇక్కడ హెల్త్ చెకప్ ఉంటుంది. ఇట్లా 3 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి నార్మల్గా హెల్త్ చెకప్స్ అయితే ఉంటాయన్నమాట మాకు ఈ ఆర్మీలో. సో అందుకని నేను తొందర లేచిన రోజు మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకుంటాను నేను. అలా సండే రోజు ఏం జరిగిందో మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మండే రోజు లాగా, బట్ సండే రోజు అయితే అసలు ఆ రోజు కూడా నేను తొందరగా లేవాల్సి వచ్చింది. తొందరగా లేసాను ఆ రోజు. ఇంకా 4 to 5కే లేచాను అనమాట. లేచి ఒక పెద్ద పని అయితే జరిగింది. అసలు ఆ రోజు సండే రోజు 6 o'clock కల్లా మాకు ఇట్లా కొన్ని యూనిట్లకేమో సైక్లింగ్ పెట్టారు, కొన్ని యూనిట్లకేమో రన్నింగ్ కాంపిటీషన్ అయితే పెట్టారు. చిల్డ్రన్స్ కూడా పెట్టారు, బాయ్స్ కార్ హౌస్ వైఫ్స్కి వీళ్ళందరికీ పెట్టారు. అందులో నేమ్స్ ఇచ్చిన వాళ్ళే వెళ్ళాలన్నమాట. అందులో నా నేమ్ ఉండే. ఇక చూడు, నాకు రాత్రి తెలిసింది, మస్తు టెన్షన్. అసలు ఎందుకు ఇచ్చారు నా పేరు, అసలు నేను పోకుంటే ఏమవుతుంది, పోతే ఏమవుతుంది, అసలు నేను పోనని ఇట్లా రాత్రి అంతా ఆలోచన పెట్టుకుని పడుకున్నాము. ఆయన ఫస్ట్ చెప్పిన ఖచ్చితంగా పోవాలి, పొద్దున్న లేచి పని అన్నీ చేసుకోవాలని చెప్పాడు అన్నట్టు. ఆ టెన్షన్కి అసలు రాత్రి అంతా నిద్ర అవ్వట్లే. అసలు పోతున్నా కాంపిటీషన్ అంటే అసలు ఎందుకు ఇది అని ఇట్లా కొన్ని ఆలోచనలు అయితే అసలు నిద్ర అవ్వట్లే. తొందరనే లేచి అనమాట. లేచి సండే రోజు పని అంతా చేసుకున్న తర్వాత మా ఆయన ఇంత తొందర ఎందుకు లేచినా అని కూడా అన్నాడు. ఇంకా ఆడిగే నేను అప్పుడు బట్టలు ఉతికేసుకొని ఇల్లు ఊడ్చుకొని నేను అన్ని రైస్ గట్లా కడిగేసి పెట్టి 6 o'clock కల్లా కాంపిటీషన్ గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్కి అయితే నేను వెళ్ళానమాట. వెళ్ళిన తర్వాత ఏమైందంటే, సో అందరు వచ్చారు. నాకేమో లాంగ్వేజ్ ప్రాబ్లం, తెలిసిన వాళ్ళతో కొంచెం మా ఇంటి వాళ్ళతో మాట్లాడాను అనమాట. మాట్లాడిన తర్వాత మాకు రన్నింగ్ కాంపిటీషన్ అయితే పెట్టారు గర్ల్స్కి. కొంతమందికి సైక్లింగ్, కొంతమందికి అది పెట్టారు అనమాట. పెట్టిన తర్వాత సో ఇట్లా ఉరికి ఒక్కొక్కరు. నార్మల్గా నేను వాకింగ్ చేయక చాలా రోజులు అవుతుంది. నేను వాకింగ్ చేయక రన్నింగ్ చేయక ఎప్పుడో చిన్నప్పుడు 8th class 7th class చేసిన రన్నింగ్ మనం ఎందుకు చేసినాం ఈ మధ్యలో చేయలేను అన్నమాట. ఆ సండే రోజు అయితే అసలు నా కాళ్ళు అసలు సండే జరిగితే మండే ట్యూస్డే 2 రోజులు అయితే నేను లేవలేకపోయాను అనమాట. చాలా ఇబ్బంది పడుతుంది ఈ మండే రోజు వీడియో ఇది. అసలు నేను లేవాలంటే నాకు ఇబ్బంది, కూర్చోవాలన్న ఇబ్బంది, ఎటు వెళ్ళాలన్న ఇబ్బంది, మెట్లు దిగాలన్న ఇబ్బంది, ఎక్కాలన్న ఇబ్బంది, మస్తు ఇబ్బంది అయిపోయింది అనమాట. ఎందుకంటే అలవాటు లేదు కదా. ఎన్ని కిలోమీటర్స్ అనుకుంటారు, 5 kilometers అసలు అయితే. అంటే కొంతమందికి తక్కువే కావచ్చు, నాకైతే అది ఎక్కువ అనమాట, చాలా ఎక్కువ మా గర్ల్స్కి. అబ్బా ఇంత చుక్కలు నాడే అంటే మేడం అయితే స్టార్ట్ చేసింది. జెండా ఊపంగానే ఇక పరిగెత్తిరు చూడు. కొంతమంది అయితే అసలు ఒక ఆమె కొంచెం పతలా ఉంది, అంటే బక్క ఉంది. ఆమెనైతే పీటీ ఉషనే గుర్తొచ్చింది నాకు, అంత ఘోరంగా పరిగెత్తింది. అసలు ఆమెను క్రాస్ చేయలేకపోయినా అనమాట. ఇంకొక ఫన్నీ విషయం ఏంటంటే, సో నేను 5th ప్లేస్లో ఏమున్నా, నా ముందు 4 members ఉన్నారు, నేనైతే 5thలో ఉన్నప్పుడు. కొద్దిగా అయిన తర్వాత కొంచెం నాకు ఆయాసం వచ్చి కొంచెం స్లో చేసాను అనమాట. అప్పటికి కొంచెం వర్షం స్టార్ట్ అయింది. తర్వాత మా వెనకాల ఒక వాళ్ళు ఉంటారు, తను వైఫ్ అండ్ హస్బెండ్, అంటే వైఫ్కే కాంపిటీషన్, బట్ హస్బెండ్ కూడా ఆమెకు తోడుగా వచ్చిందనమాట. సో వాళ్ళు తెలుగు వాళ్ళు, నాకు కూడా తెలియదు. కాకపోతే వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకు వినిపించింది. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ ముందు క్రాస్ చేస్తున్నా, ఒక్కొక్కసారి వాళ్ళ వెనకాల ఉంటున్నాను అనమాట. సో అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకు తెలుగు వాళ్ళని అర్థమైంది, ఆంధ్ర వాళ్ళు. బట్ వాళ్ళు అసలు వాళ్ళ భర్తనైతే అమ్మా పాపం, అమ్మకి ఎంత ఆయాసం వచ్చినా కూడా ఒక్కసారి కూడా అసలు ఆగనివ్వాలన్నమాట. చిన్నగా అయినా సరే వెళ్ళాలి, ఎక్కడ ఆగద్దు అని ఆమెను మంచిగా మోటివేట్ చేసింది అనమాట. ఆమె కొంచెం లావు ఉంది, ఆమెకు తొందర ఆయాసం వస్తుంది అనమాట. నేనైతే ఒక్కొక్కసారి వాళ్ళని క్రాస్ చేస్తున్నా, ఒక్కొక్కసారి క్రాస్ చేస్తలేను. నాకైతే కొంచెం అదే నేను కొంచెం ఫాస్ట్ చేయాలి, ఇంకా కొంచెం ఫాస్ట్గా ఉరకాలి అని నాకు అనిపించింది. బట్ 3 kilometers ఏమో మంచిగానే చేసిన. తర్వాత చాలా ఇక దమ్ము వచ్చిందనమాట, ఆయాసం కూడా వచ్చింది, స్లో అయిపోయినా. అప్పుడు వాళ్ళని అక్కడ క్రాస్ చేశారనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళ ఆయన చెప్తుండు అక్కకి, నేను తెలుగు ఆమెనని వాళ్ళకి తెలియదు, వాళ్ళు తెలుగు వాళ్ళని వాళ్ళు మాట్లాడుకుంటే నాకు తెలిసింది. సో నేను మాట్లాడితే తెలుగు ఆమెనని అర్థమైపోతాను, నేను సైలెంట్గా కూకున్నా. వాళ్ళు ఏమంటారంటే, అక్క చూడు ఒక్కొక్కసారి మనల్ని క్రాస్ చేస్తుంది, నువ్వు అసలు ఎక్కడ ఆగొద్దు, నువ్వు ఆగినావు అనుకో మళ్ళీ ఆ అక్క ముందు వెళ్ళిపోతుంది, మనం ఇక్కడే ఉంటాం, అస్సలు ఆగొద్దు అంటే ఆమెకు చెమట వచ్చినా కూడా ఆగనిస్తలేడు, దూపైనా కూడా ఆగనిస్తలేడు, చిన్నగా ఉరకాలి కానీ ఎక్కడ ఆగొద్దని ఆమె అయితే ఘోరం చేసాడు అనమాట. లాస్ట్కి అయితే వాళ్ళు ఇంతకీ
5th ప్లేస్ వచ్చారు. ఆ ప్లేస్లో నేను ఉండాల్సింది 5th ప్లేస్లో వచ్చారు. నేను అసలు మస్తు ట్రై చేసిన 3 కిలోమీటర్స్ పర్ఫెక్ట్గా వెళ్ళినా కానీ తర్వాత 4th కిలోమీటర్ నుంచి నాకు కొంచెం ఆయాసం వచ్చి స్లోగా కొంచెం వాకింగ్ చేయడం, స్లోగా రన్ చేయడం చేశాను అనమాట. అలా నా ప్లేస్ మిస్ అయింది. ఇక్కడ ఏం చేశారంటే నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ డే ఇస్తాను అనుకున్న గిఫ్ట్. కాకపోతే ఆడ ఏం చేశారు వీళ్ళంతా 5th వరకు ఇచ్చారు. అప్పుడు డిసప్పాయింట్ అయినా చూడండి. అరే నేను అనవసరంగా ఆగినా, ఇంకా కొంచెం ప్రయత్నిస్తే బాగుండు అనిపించింది. అంతమందిలా కొంచెం 5th ప్లేస్ అయినా బాగుండు, కొంచెం మంచిగా ఉండు అని అనుకున్నాను అనమాట. అది నాకు తెలియదు. ఆడికి అయినాక రాసుకుంటారు, ఫస్ట్ సెకండ్ ఎవరు వచ్చి రాసుకుంటారు. అయితే ఒక అక్కని అడిగితే ఆల్రెడీ అయిపోయిందిరా ఆ అక్కదే లాస్ట్ అనమాట. ఇప్పుడు నా ముందు వచ్చిన వాళ్ళు 5th, ఇంకొక అక్కది 7th అంట, నాదేమో 6th. అయిపోయిందిరా అని చెప్పింది అనమాట. సరే మస్తు ఇక బాధ అనిపించింది. ఇంత పరిగెత్తి ఇక లాస్ట్ మినిట్స్లో ఇట్లా చేసిన అనిపించింది అనమాట. కాకపోతే ఎప్పుడు ఒకటి అనుకుంటా, నిజంగా నాకు దేవుడు కష్టపడతా బాగా, కానీ అదృష్టం అంతా నాకు లేదు. చిన్నప్పటి నుంచి అయినా అంతే, ఎంత కష్టపడే సక్సెస్ తొందరగా రాదు. ఈ విషయం అయితే నేను నాకు తెలుసు. మస్తు కష్టపడ్డ దగ్గర ఫలితం ఒక్కసారి కూడా నాకు అనిపించదు అనమాట. అయినా కూడా నేను హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటా, ప్రయత్నిస్తూనే ఉంటా. ఆ దేవుడు ఎందుకు నన్ను అట్లా చేస్తాడు. అప్పుడు బాధ అనిపించింది, ఇంత పరిగెత్తి ఇంకా కొంచెం ఎందుకు మిస్ చేశాను అనిపించింది. మా ఆయనకి చెప్పాను, మా ఆయనకి చెప్తే ఇంకా కొంచెం పరిగెత్తాల్సింది, ఎందుకు మంచి పేరుండు కదా, ఎందుకు అట్లా చేసినావు, నేను కూడా నీకు సపోర్ట్గా వస్తే బాగుండు అని అప్పుడు అని అనమాట. మరి నేనన్నా వస్తే అయిపోతుండే, ఎందుకు అలా చేసినావు బావా, నువ్వు కూడా వస్తే నేను కూడా అలాగనే ఆమలాగానే పరిగెత్తును కావచ్చు అనిపించింది. ఇక్కడ మెట్లు దిగేటప్పుడు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాను. సండే రోజు అది ఈ కాంపిటీషన్, మండే, ట్యూస్డే 2 రోజులు నాకు బీభత్సమైన కాళ్ళ నొప్పులు. అసలు ఎంత నొప్పులు అంటే ఎవరైనా నాకు ఎక్స్పీరియన్స్ చేసి చేయలేరుగా. పత్తిత్తులు మక్కిత్తులు పెట్టబోతే మనం ఫస్ట్ డే పోయినప్పుడు కాళ్ళని దొడ్లని ఎట్లా గుంజితే సేమ్ అట్లనే కూర్చోరాదు లేవరాదు, లేచినా ఇబ్బందిగా లేస్తాం, కూర్చున్నా ఇబ్బందిగా కూర్చుంటాం. అట్లా అయిందనమాట. నాకు ఎంత ఇబ్బంది అయిందంటే ఇక మండే రోజు లేకపోతుంటుంది. కాకపోతే ఆ రోజు మాకు మెడికల్ టెస్ట్ ఉంది, అందువల్ల లేవాల్సి వచ్చిందనమాట. ఇలా జరిగింది. నాకైతే మస్తు నవ్వు వచ్చింది. పాపం ఆ అక్క అనేది బాగా ఉరికింది. ఇంకొక జోక్ ఏంటంటే అక్కడికి ఉరికిన తర్వాత 5th అసలు అక్కడ మరి గిఫ్ట్స్ అయితే ఇంకేమి ఇవ్వలేరు. అందరికీ ఫస్ట్, సెకండ్ చిల్డ్రన్స్కైనా, గర్ల్స్కైనా, బాయ్స్కైనా అందరికీ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి చాక్లెట్ ఇచ్చారు, సెకండ్ వచ్చిన వాళ్ళకి చాక్లెట్సే ఇచ్చారు అనమాట. అంటే మిక్స్ పెద్ద పెద్ద ఇచ్చారు అంతే, అంతకు మించి వాళ్ళకి ఏమి ఇవ్వలేరు. నేను అక్కడ డిసప్పాయింట్ అయినాను. గింత ఊరికి వస్తే ఇంకా చాక్లెట్ ఇస్తారా అనిపించింది అనమాట. అయినా నాకు అక్కడ నచ్చింది, వాళ్ళ భర్త మస్తు ఎంకరేజ్ చేసిండు. ఒకటి అనిపించింది అనమాట, ఏ భార్యకైనా భర్త ఎంకరేజ్ చేసి భర్త సపోర్ట్ ఉంటే ఆమె ఎంతటిదైనా సక్సెస్ అవుతుంది, ఎంత దూరమైనా పోతుందని అదైతే నిరూపించారు అనమాట. నాకైతే ఫుల్ అలా చూసి నాకు మోటివేట్ అయినా అనమాట. ఇలా ఉంటే ఇలా అవుతుంది, అందుకే ఊరికే అన్నారు ప్రతి విజయం వెనుక, ఆడదాని విజయం వెనుక మగవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అంటారు కదా, ఇందుకేమో అని వాళ్ళు చూసినాక అర్థమైందనమాట. ఆమె ఉరుకుతూ ఉంటే ఆమెకు ఆయాసం వచ్చినా కూడా ఆపకుండా రన్నింగ్ చేపిస్తూ ఆమెతో మాట్లాడుతూ ఆమెతో జోక్స్ వేస్తూ మంచిగా ఎలాంటి అలసట లేకుండా ఆమెకు మైండ్ ఫ్రెష్ అప్ చేస్తూ మంచిగా పరిగెత్తారు అనమాట. ఇంకా వీడియోస్ కూడా తీసుకుండు, ఫొటోస్ కూడా తీసుకుండు. అక్కడ నాకేమనిపించింది, మా ఆయన కూడా వస్తే బాగుండు అని నాకు అనిపించింది. సో ఇంత జరిగిందనమాట సండే రోజు. ఇది మండే రోజు అయితే ఇక మాకు మళ్ళీ మెడికల్ టెస్ట్ కూడా తొందరగా లేచిన, పూజ ఇట్లంతా అయిపోయింది. ఇక పనంతా యథావిధిగా చేసుకుంటున్నా. 7:30కి మాకు మెడికల్ టెస్ట్ వెళ్ళామన్నమాట. సో వీడియో ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎలా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా ఈ ఆర్మీలో కామన్ మెడికల్ టెస్ట్, రన్నింగ్ కాంపిటీషన్ అప్పుడప్పుడు గర్ల్స్కి ఇలా పెడతా ఉంటారు. మంత్లీ 2-1 వెల్ఫేర్స్ అవుతూ ఉంటాయి. ఆ వెల్ఫేర్స్లో కూడా మాకు అంటే ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, కిడ్స్ గురించి ఇలా మంచిగా చెప్తారు అనమాట. కొన్ని మంచి చెప్తారు. సో నాకైతే ఆ విషయాలు కొన్ని మంచి అనిపిస్తాయి అనమాట. ఇక్కడనైతే నాకు టిఫిన్ ఏం చేయలేను, మొలకలు అయితే తిన్నా, టీ అయితే తాగేసిన. తర్వాత పని ఇప్పుడు ఈ మధ్య తొందర పని చేసుకుంటున్నా. అప్పుడు కొంచెం లేట్గా ఫోన్ చేస్తూ టైం అంతా వేస్ట్ చేసుకునేదాన్ని. ఇప్పుడైతే మిషన్ అయితే ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చిందో అప్పటి నుంచి అయితే ఇలా చేస్తున్నాను అనమాట. కొంచెం టైం దొరికింది, నేను ఎప్పటి నుంచో పెట్టుకోవాలనుకుంటున్నా మైదాకు, కానీ పెట్టలేకపోతున్నా. అందుకే ఇదైతే ఆ రోజు కొంచెం టైం ఉంటే నేను కాళ్ళకి కొనుకొచ్చుకొని పెట్టుకున్నా మైదాకు అనమాట. ఇది ఆ రోజు నేను పెట్టుకోవాలని రీజన్ అంటే ఇది
ఎందుకో అసలు వీళ్ళందరూ ఇక్కడ పెట్టుకుంటే నాకు పెట్టుకోవాలనిపించింది, పెట్టుకున్నాను అనమాట. బట్ మా బావను కోన్ కొనుక్కోమంటే ఒక కోన్ కొనుక్కొచ్చిండు. అసలు అది పెట్టుకున్న అస్సలు 2 hours ఉంచుకున్న అయినా కూడా అది రెడ్ కాలేదు. మళ్ళీ వేరే అక్క వాళ్ళతో తెప్పించుకొని మళ్ళీ నేనైతే ఇది పెట్టుకున్నాను అనమాట. అది వేస్ట్ అయిపోయింది ఒక కోన్ అయితే. సో ఇదండి వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. అసలే యూట్యూబ్ ఇప్పుడు 4,000 వాచ్ అవర్స్ నుంచి 8,000 వాచ్ అవర్స్ పెంచింది కదా. ఇక నాకు కొంచెం భయమే ఉంది. అసలు అది రాదు ఎట్లాగో, అయినా కూడా ట్రై చేస్తున్నాను అనమాట. ఒక లైక్ అయితే చేయండి. ఒక చిన్న లైక్ వల్ల మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కొంతమంది లైక్ చేస్తే మనీ పోతే కావచ్చు అనుకుంటారు. నాకు ఒక అక్క చెప్పింది, లైక్ చేస్తే మనీ పోతే అని, లైక్ చేయని ఇతరులట వాళ్ళ కొడుకులను. సో ప్లీజ్ లైక్ చేస్తే మీ మనీ ఏం పోవు. మీరు చూసే డాటానే మీరు చూస్తున్నప్పుడే ఆ వీడియోలో కొంచెం లైక్ చేసి సపోర్టివ్గా ఉంటుంది అంతే. కొంచెం వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తే ఇంకా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో నేనైతే ఆ రోజు ఏ కర్రీ చేస్తున్నా అంటే చామగడ్డ చారు అంటాము, అది చేస్తున్నా. ఫస్ట్ టైం చేసిన, టేస్ట్ మాత్రం అద్భుతంగా వచ్చింది. నేను కూడా అది యూట్యూబ్లో చూసే చేస్తున్నాను అనమాట. మా ఆయన కూడా చాలా బాగుంది, నేను ఎప్పుడు తీసుకురాలిగా మళ్ళీసారి తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.